ఇలాంటి పెళ్లిలో మళ్ళీ 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 మనస్ఫూర్తిగా జరుపుకోవాలి కోరుకుంటూ ఈ పెళ్లికి వచ్చిన ప్రేక్షకులందరికీ సభాముఖంగా వదనాలు తెలుపుకుంటున్నాం. సార్ నెక్స్ట్ రెడీగా పెట్టుకోండి ఫోన్లో కెమెరా ఆన్ చేసి. మిస్ అయిపోతే ఎక్కడ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది చెప్పాను కదా. ఇన్ని ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ. గురువు గారి స్పీచ్ రెడీ. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే థ్యాంక్ యూ సార్. నా పేరు దాసు, మహబూబ్ నగర్ మాది. మహబూబ్ నగర్లో ఎద్ర విలేజ్. ఎద్రలో ఏడుంటుంది సార్ అంటే హనుమాన్ టెంపుల్ పక్కన మా ఇల్లు ఉంటుంది. ఎందుకు ఇంత పర్టికులర్ అడ్రస్ చెప్తున్నానంటే నా ఇంటి అడ్రస్ ఎంత పర్ఫెక్ట్ నేను చేసే కంపెనీ కూడా అంతే పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ చూడండి. నేను 16-17 సంవత్సరాల నెట్వర్క్ అనుభవంలో చెప్తున్నా. ఏ కంపెనీ ఎండీని దగ్గరుండి చూడలే. ఎండీని చూసే వరకు కంపెనీ ఉండకపోవడం. మన కంపెనీ ఎండి గారు దగ్గరకు వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చి నా కంపెనీది, నా విజన్ ఇది, నాతో పాటు జర్నీ చేస్తే నీ లైఫ్ ఇది అని చెప్పే మహానుభావుడు అని చెప్పుకుంటా. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. నా తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే తప్పున్న మొగోడు అశోక్ సార్ అని చెప్పొచ్చు. ఈరోజు కరోనా టైంలో ఎంతో మంది కష్టాలు పడుతుంటే కష్టాలకు అన్నిటి బాధలు చూసి కరిగిపోయి క్రీస్తు పూర్వము అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాడు. పాఠశాలలు బాధపడకూడదని రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాడు. అదే అశోకుడు తిరిగి వచ్చి కరోనా టైంలో కష్టాలు పడుతుంటే కష్టాలకు అన్నిటి బాధలు చూసి కరిగిపోయి ADMS అనే ఎలక్ట్రిక్ వెహికల్ నెట్వర్క్లోకి తీసుకొచ్చిన దేవుడు అని చెప్పుకోవచ్చు అశోక్ సార్. అదేవిధంగా ఎలాంటి వ్యక్తినైనా చిరునవ్వుతో పలకరించే మదర్ తెరెసా లాంటి మంచి మనసున్న మహాతల్లి నా దేవత షాయిన్ మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ వచ్చండి. ఎనీ టైం నేనున్నా అని ధైర్యం ఇస్తూ ఎనీ టైం మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వ్యక్తులు, నా బ్రదర్స్ అని ఆప్యాయంగా పలకరించే గొప్ప మనసున్న మహారాజు భాష సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ వచ్చండి. అదేవిధంగా నెట్వర్క్లోకి వస్తే ఓనవాళ్ళు నేర్పి నెట్వర్క్ చరిత్రలో కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి ఇచ్చిన దిలావర్ సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ వచ్చండి. అదేవిధంగా ఎనీ టైం షోరూమ్ బెల్గమేట్ ఆఫీస్కి పోతే చిరునవ్వుతో ఆప్యాయంగా ప్రేమతో పలకరించే మహేష్ సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చు. తెలంగాణలో నల్గొండ సింహం, టైగర్, పులి. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నీ కోసం నేను ఉన్నానని చెప్పే సంతోష్ సార్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇది ADMS సక్సెస్ మీట్. ఒక క్రిస్మస్ పండుగ, ఒక సంక్రాంతి పండుగ, ఒక రంజాన్ పండుగ లాగా సెలబ్రేషన్ జరుగుతుంది మిత్రులారా. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, అరే వాళ్ళు వచ్చిండ్రు, స్టేజ్ మీదకి వచ్చిండ్రు, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్తున్నారు, మాకేం చెప్తలేరు అని అనుకోవచ్చు. మీరు మాలాగా సక్సెస్ కావాలని చూపిస్తున్న ప్రతిరూపాలు వీళ్ళందరూ. వీళ్ళలో ఒక్కడేసారి ఆలోచన చేయండి మిత్రమా, వీళ్ళ లోపల ఉన్నదేంది, నా లోపల లేనిదేంది అని డిసైడ్ అయితే 2025లో కరోడుపతి అయ్యేది నీవే. ఈరోజు మీకు అతి స్పీడ్గా డబ్బులు కావాలన్నా, స్లోగా కావాలన్నా? అతి స్పీడ్గా డబ్బులు కావాలంటే గట్టిగా క్లాప్స్ ఇస్తే చెప్తాం మిత్రులారా. ప్రపంచంలో 4 ఉంటాయంటే అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గాలు. ఫస్ట్ మార్గం ఏంటంటే రాజకీయం అంట. రాజకీయంలో నీవు నేను రాణించాలంటే ఫస్ట్ ఎకనామికల్గా గట్టిగా ఉండాలి, అందరికీ సాధ్యం కాదు ఇది. రెండోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే సినిమా రంగం. ఈ దీంట్లో వెళ్ళాలి, ఎంత టాలెంట్ ఉన్న కులవృత్తి లాగా వాళ్ళది అయిపోయింది. మూడోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గం. ఆ పెట్టుబడి పెట్టే సోమత అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరిని. నాలుగోది ఎంత బీదవాడికైనా 3 పూటలకు భోజనానికి లేని వ్యక్తులను కూడా ఈ భూప్రపంచంలో 2 నుంచి 3 ఏళ్లలో కోటీశ్వరుని చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్
డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ లో తమ్ముల మార్కెటింగ్ ADMS మార్కెటింగ్ నచ్చుతుంది. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చూశారు, ఎంతో మందిని చూశారు. ఇక్కడ మన ఎండి సార్ సభ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎండి సార్ దగ్గర ఏమేమో తెలవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తా. చాలామంది సెల్లు గెలుకుతున్నారు, ఇంకా నేను అబ్జర్వేషన్ చేస్తున్నా. సెల్లు గెలుకుంటే ఏం ఫీల్ అవుతున్నారంటే, చిరంజీవి మా చిన్నమ్మ కొడుకు అయితే బాగుండే, ఐశ్వర్యరాయ్ నా అత్త కూతురు అయితే బాగుండే అని కలలు కొనే బదులు నీ ఇంటికి చిరంజీవి నీవే ఎందుకు కాకూడదు అన్నది నా ప్రశ్న. చిరంజీవి సినిమా రంగం నుంచి పైకి వచ్చాడు కదా, బాలకృష్ణ పైకి వచ్చాడు అంటే బ్యాక్ సైడ్ కోళ్ళు అయినాడు, మహేష్ బాబు కోళ్ళు అయినాడు, వెంకటేష్ కోళ్ళు అయినాడు. చిరంజీవి ఒక్కడే స్వయం కృషితోటి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల వాళ్ళ వంశవృక్షమే మారిపోయింది. బీద వాళ్ళ ఇంటోళ్ళే లేకుండా వెళ్ళిపోయారు. ఈరోజు చిరంజీవి ఒక్కడే హీరో కావడం వల్ల 8 మంది హీరోలను తీసుకొచ్చాడు ఆయన ఫ్యామిలీ నుంచి. ఈరోజు నీవు చూడండి మిత్రులారా, ఈరోజు నీవు ఎకనామికల్ ఎదిగితే నీ కొడుకు హీరోలు హీరోయిన్లు కాకపోవచ్చేమో, హీరోలాగా హీరోయిన్ లాగా బతుకుతారని గుర్తు చేస్తున్నా. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి ఆ దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ADMS అనే అవకాశం ఇచ్చాడు. ఎందుకు వాడుకోవద్దు అన్నది నా ప్రశ్న. ఒకటే మిత్రులారా, ఈ బిజినెస్ లోకి వచ్చి నేను 37 నెలలు అవుతుంది. 37 నెలల్లో కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలనీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్నా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఐ లవ్ ADMS అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నా. 4 ప్లాట్లు తీసుకున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నా. ఈరోజు మహబూబ్ నగర్ పక్కన మా విలేజ్లో 1,50,00,000 పెట్టి ఇల్లు కడుతున్నా. చాలామంది చెప్పారు ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ల్యాండ్ కొనవచ్చు కదా అని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఎక్కిరించి ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా సక్సెస్ చేయడం కూడా ఎక్కడ చచ్చిపోతారేమని తొందరపడి కడుతున్నా మిత్రులు ఆరమంటారు. ఆ ఇల్లు గృహప్రవేశం ఉంటుంది మిత్రులారా, 4,000 మందితోటి ఉంటుంది. 3,000 మంది ADMS కుటుంబ సభ్యులు వస్తాయి. 200 కార్ల పార్కింగ్ ఉంటుంది. మే 15 తారీఖు గృహప్రవేశం ఉంటుంది. మే 15 తారీఖు ఎందుకు పెట్టినంటే ఆ రోజు నా మ్యారేజ్ డే. ఆ రోజే ఎందుకు పెట్టినంటే అప్పుడు నాకు ఇల్లు లేకపోతే ఇల్లు బాగాలేదని అలిగిపోయింది మా అత్తగారు. కిక్ ఇవ్వాలి కదా, ఆ కిక్ కోసం ఆ రోజే చేస్తున్నా మిత్రులారా. ADMS అంటే అనుమానం ఫస్ట్, తర్వాత అవమానం, సన్మానంతో స్వాగతం పలుకుతుంది. అదే ADMS గొప్పతనం. ADMS అంటే జోస్ అందం, జోస్ అంటే విషయం చెప్పలే. నా భార్యకు 25 తులాల బంగారం చెప్పించిన అమ్మ నా గురించి చెప్పలేమంటదేమో అని చెప్తున్నాను. నేను ఒకటే చెప్పిన, పెళ్ళైన కొత్తలా ఒక ఫంక్షన్ కోదామంటే రానని చెప్పింది. ఎందుకు రావంటే నువ్వేదో పోటుగాడవు పొడుస్తావు అని చెప్పేసి మా వాళ్ళు నీకు పిల్లనిచ్చి 1,50,000 కట్నం ఇచ్చి, ఇక నీవేం చేసావు, ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఏం వేసుకొని వస్తు మెడల. ఇప్పుడు 25 తులాలు వేసుకొని వచ్చిన 3 ఏళ్లలో 100 తులాలు చెప్పిస్తాను. దేకంలో రౌడీసం అని చెప్పిన. ఇది నా గొప్పతనం కాదు, ఆ భగవంతుడు నాకు ADMS ఇచ్చిన. నేనేం గొప్ప చెప్తలేను, నాకు దొరికిన అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది. నాకున్న అవకాశం నీకు కూడా ఉందని గుర్తు చేస్తున్నా మిత్రమా. నాకు 37 నెలలు పట్టింటే ఇదే సక్సెస్ మీకు రావడానికి 6 నెలలు సరిపోతుంది. ఎందుకంటే మేము ఇందాక రవి సార్ చెప్పాడు, మేము స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడో హెడ్ ఆఫీస్ బెల్గంలో చూపెట్టుకోవడానికి వెహికల్ లేదు, షోరూమ్ లేదు, ఫైనాన్స్ లేదు, ఏమి లేనప్పుడే ఇంత సక్సెస్ వచ్చిందంటే ఐవర్ రోడ్ వేసి పెట్టిన 6 నెలలు జర్నీ చేస్తే కరోడ్పతి కావచ్చు అని గుర్తు చేస్తున్నాం మిత్రమా. ఒక్కసారి థ్యాంక్ యూ మిత్రమా. ఈ అవకాశాన్ని దయచేసి ఇది పాకుతుందా, పండుతుందా, ఉరుకుతుందా అని ఆలోచన చేయకండి.
నా మిత్రుడు అడిగాడు ఒక రోజు అనుకోకుండా కలిసిండు, మామ ఏం చేస్తున్నావు అంటే ఏడిఎంఏ చేస్తున్నావు అంటే, ఇంకా ఏడిఎంఏ చేస్తున్నావా, నడుస్తుందా ఏడిఎంఎస్, నడుస్తలేదురా, ఏమైతుందిరా, ఉరుకుతుందిరా అని చెప్పినా. దయచేసి మిత్రమా, ఏడిఎంఎస్ 2025 నీదే అనుకో, కరోడ్పతి అయితే. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. మర్చిపోయినా మిత్రులారా, ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేరని. ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ బిజినెస్ లో 5,35,00,000 రూపాయలు అక్షరాలు సంపాదించిన. ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేడు. చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. ఏది కావాలి, ఇంతకంటే రుజువు ఏం కావాలి మిత్రమా? ఒక్క విలేజ్ లో ఒక బర్త్డేను మ్యారేజ్ డే చేయడానికనే కింద మీద అయి పాడి సేక్ అవుతుంది. కానీ 4,000 మందికి ఏక్ నిరంజన్ అనుకొని ఒకే ఒక్కడు ప్రయత్నం చేసి సక్సెస్ అయిన రవికుమార్ సార్ గారికి ఒక్కసారి మా ఫ్యామిలీ తరఫున గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నామండి. ఒక్కసారి కంగ్రాచులేషన్ సార్. రవి సార్ ఇక్కడ ప్లీజ్ సార్. రవి సార్ గారికి ఇంత సక్సెస్ఫుల్ చేసిన రవి సార్ గారికి మేడం గారు ప్లీజ్. బాష సార్ ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ ని మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని ఇంతసేపు అద్భుతమైన వ్యాఖ్యానం చేసుకుంటూ అందరినీ ఆహ్వానించిన రవికుమార్ సార్ కు సపోర్ట్ చేసిన రామచంద్రయ్య సార్, మహేష్ సార్, శ్రీనివాస్